హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వ్లాగ్స్. ఈరోజు హెల్తీగా రాగి పిండితో హల్వా ప్రిపేర్ చేసుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది. నెయ్యి, షుగరు అలాగే మిల్క్ యూజ్ చేయకుండా పాల మీద మీగడ త్వరతో ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు రాగి పిండి తీసుకుందాం. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 కప్పు రాగి పిండికి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా క్లోజ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా పక్కన పెట్టేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ విధంగా పిండి బాగా నాని ఉంటుంది కదా, బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లంని యాడ్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. మీరు ఎక్కువ స్వీట్ కావాలంటే ఇంకా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోండి. 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని ఈ బెల్లం ముద్దలు బాగా కరిగేంత వరకు మెల్ట్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మెల్ట్ అయ్యాక మనం మిక్స్ చేసి పెట్టేసుకున్న రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేస్తూ యాడ్ చేసుకోవాలి, లేదంటే పిండి ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా మొత్తం యాడ్ చేసుకొని బాగా చిక్కబడేంత వరకు ఈ విధంగా కలపాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా చిక్కబడ్డాక మనము 1 కప్పు ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. అలాగే మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కిస్మిస్లు అలాగే బాదం ముక్కల్ని యాడ్ చేసుకున్నా. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటూ కలపాలండి, లేదంటే అంటుకుపోతుంది. ఇప్పుడు ఫ్లేవర్కి 1/2 టీ స్పూన్ అంతా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందాం. ఇలాచీ పౌడర్ లేకపోతే ఇలాచీలని చితగొట్టేసి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మీగడ తొరని యాడ్ చేసుకుందాం. ఈ విధంగా ఒక 1/2 కప్పు మీగడ తొరని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే 1.5 స్పూన్ అవుతుందండి. 1/2 కప్పు అంటే మీగడ తొరని యాడ్ చేసుకొని ఈ మీగడ తొర ఇలాగే ఈ పిండి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అంటుకుపోతుంది పిండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి. స్వీట్ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా సర్వ్ చేసుకొని పైనుంచి కొబ్బరి తురుము అలాగే డ్రై ఫ్రూట్స్ బాదం ముక్కల్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. కామెంట్ చేసి ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ప్రెస్ చేశారంటే మేము పెట్టే కొత్త వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా మీరు ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.